మిత్రులకి స్వాగతం. నిన్నటి వీడియోలో కొంచెం ఇంట్రాడే గురించి వాటి గురించి జనరల్గా డిస్కస్ చేశాను కదా. సండే కదండి ఈరోజు, కాలక్షేపంలాగా దాన్ని కంటిన్యూ చేస్తాను. కానీ చాలా జాగ్రత్తగా సీరియస్గా వినవలసిన టాపిక్, ముఖ్యంగా యంగ్స్టర్స్కి. తెలిసిన వాళ్ళు పర్లేదులేండి, సీనియర్స్కి తెలుసు ఇవేమిటో ఎలాంటివో అని. ఈ రెండు టూల్స్ అపార్ట్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంటు, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పుకున్నాం కదా. అంటే అవి డెలివరీ తీసుకుంటాం, కొంటాము, డెలివరీ తీసుకుంటాము, అమ్ముతాం మనకు నచ్చినప్పుడు. లాభమో నష్టమో వస్తుంది, దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. అది ట్రేడింగ్ టైపే, బట్ ట్రేడింగ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇది ట్రేడింగే. దిస్ ఈజ్ ట్రేడింగ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ స్పెక్యులేషన్, షార్ట్ టర్మ్ గెయిన్స్ ఆర్ లాసెస్. లాసెస్ కోసం ఎవరు చేయరనుకోండి, ఫైనల్గా లాసెస్ వచ్చినా కూడా భరించాలి. ఇది స్పెక్యులేషను, అది ఇన్వెస్ట్మెంటు. అది ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగు, ఇదేమో స్పెక్యులేషన్ ట్రేడింగు. ఈ డిఫరెన్స్ తెలియాలి. తర్వాత యంగ్స్టర్స్ అని కాదులేండి, ఎవరైతే ఎలా ఉంటుందో చూద్దాము, థ్రిల్లింగ్గా ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది, ఎందుకు అలాంటి ఆలోచన వస్తుంది అనేది మనకు తెలియదు. డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత జనరల్గా చెప్పాను కదా, ఎక్కడైతే డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తామో అక్కడ కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, మీ అకౌంట్లో డబ్బులు ఉంటే, అంటే 1,00,000, 2,50,000 అంటే పార్టీ కొంచెం పర్వాలేదు అనిపిస్తే, ఒక మోస్తరుగా మరి 5,000, 10,000, 20,000 వాడైతే పట్టించుకోరు. కొంచెం పర్వాలేదు, 1,00,000, 2,00,000, 3,00,000 కొంచెం పర్వాలేదు అనుకుంటే ఇందులోకి దింపుతారు. ముగ్గులోకి దింపటం అంటే ఇదే. ఇంట్రాడేలు చేయిస్తారు. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ 1185లో ఉందండి. దీని టార్గెట్ 1100 అండి. 1185లో ఉంది, టార్గెట్ 1100. అంటే 15 రూపాయల డిఫరెన్స్ కనబడుతున్నది. కొనమంటారా 100 షేర్లు? వాళ్ళు అక్కడ సీట్లో కూర్చున్నారు, రికమెండేషన్ ఉంది, మాకు రికమెండేషన్ వచ్చింది. నిజానికి రాదనేం లేదు, వచ్చిందంటే వచ్చిన దాని మీదే చెప్తున్నారు అనుకోండి. 100 షేర్లు కొనండి అంటాడు. 100 షేర్లు కొంటే వెంటనే మైండ్లో క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. 100 షేర్లు టార్గెట్ 1100 అనేటప్పటికి 15 రూపాయలు. 100 షేర్లకి 15 రూపాయలు చొప్పున 1,500 రూపాయలు ఊరికే వచ్చేస్తుంది ఆ పూటకే. ఒకసారి వచ్చేస్తుంది, ఇంకా ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. 1,100 రానివ్వండి, 10,000 రూపాయలు రానివ్వండి. మీరు పెరిగిందండి అమ్మేయమంటారా? ఓకే. లేకపోతే ఒకసారి వాళ్ళే చేసి పారేస్తారు. మీరు కొంచెం లీనియంట్గా ఉంటే, లిబరల్గా ఉంటే వాళ్ళే చేసేస్తారు, వాళ్ళే కొనేస్తుంటారు, వాళ్ళే అమ్మేస్తుంటారు మీ అకౌంట్లో. మీరు 1 చూసుకుంటే అక్కడ తేడా డిఫరెన్స్ కనపడుతుంది. ఏం కొన్నావు, ఏం అమ్మావు. ఎందుకంటే మన మొబైల్లో సిస్టమ్ ఏంటంటే సెబీ వాళ్ళు ఊరుకోరు. లేకపోతే మన ట్రాన్సాక్షన్స్ మన మొబైల్లో ఖచ్చితంగా రికార్డ్ అవుతాయి. అసలు మన పగ్గం వాళ్ళ చేతిలో పెట్టకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళంతా వాళ్ళు చేయడానికి ఎప్పుడూ అవకాశం ఇవ్వకూడదు. సీరియస్ వార్నింగే. ఎప్పుడన్నా పొరపాటున చేస్తే నువ్వు కట్టరా బాబు డబ్బులు అనాలి. అప్పుడు వాడికి అర్థమవుతుంది. సరే, అలా చేస్తుంటారు. ఇంకొంచెం డబ్బులు ఉన్నాయి, ఇంకా బాగుంది, మంచి పొజిషన్ బాగుంది అనుకుంటే డెరివేటివ్స్ చేయిస్తారు. డెరివేటివ్స్ కొంచెం ఎక్కువ డబ్బులు కావాలండి. వాళ్ళు తిన్నగా లాట్స్, ఫ్యూచర్స్ ఉంటాయి కదా, ఫ్యూచరు పర్టికులర్ కంపెనీ లాట్, నిఫ్టీయో లేకపోతే బ్యాంక్ నిఫ్టీయో, ఇవి కాకపోతే డైరెక్ట్గా కంపెనీయే. రిలయన్స్ ఒక లాట్ కొనమంటారా? దీని టార్గెట్ అదే చెప్తున్నాను కదా, ఆ రేట్ ఉంది, ఆ రేట్ ఉంది. లేకపోతే ఒకసారి అమ్మంటారు. రిలయన్స్ సేల్స్లో ఉంది, సెల్లింగ్ మోడ్లో ఉంది, 1100 దగ్గర అమ్మితే 1085 దీని టార్గెట్ అని స్టాప్ లాస్లు కూడా చెప్తారు అవసరమైతే. సరే, అమ్మండి, డబ్బులు వస్తాయి అనుకుంటాం. అంటే వాళ్ళు అమ్మమని లేదా కొనమని సలహా ఇస్తే
ఓకే అని మనం చెప్తే వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. 1-2 సార్లు 4 సార్లు డబ్బులు వస్తాయి, ఎక్కడో పోతాయి, మొదలవుతాయి, పోయేటప్పుడు ఎక్కువగా పోతాయి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏముండదు. అయితే మీరు ఇంట్రెస్ట్ చూపించి చేసే కొద్దీ మీ చేత చేస్తూ ఉంటారు. ఫైనల్గా ఏంటంటే రెస్పాన్సిబిలిటీ మీదే కదా, పోయే మీ డబ్బులే కదా. వాళ్ళకి మాత్రం బ్రోకరేజ్ చాలా వస్తుంది, వాల్యూమ్ వస్తుంది కదా, వాల్యూమ్ మీద నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మీద బ్రోకరేజ్ వస్తుంది. వాళ్ళకి బ్రోకరేజ్ కావాలి, మీరేమైపోతే వాళ్ళకి అవసరం ఏముంది. కాబట్టి ఈ ఇంట్రాడేలు అనేవి, తర్వాత ఫ్యూచర్స్ డెరివేటివ్స్ అనేవి, ఫ్యూచర్స్ ఆప్షన్స్ డెరివేటివ్స్ అనేవి, ఇది కొత్త వాళ్ళకి ఏం కానే కాదు, కొత్త వాళ్ళకి సంబంధించినవి కానే కాదు. కొత్త వాళ్ళకేంటి 4-5 ఏళ్ళు, 5-6 ఏళ్ళు, 7-8 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చేసేది కాదు, అన్లెస్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్, అన్లెస్ యూ హ్యావ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పోజర్. ఎందుకంటే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయటం, ఇన్వెస్ట్మెంటు స్పెక్యులేషను, ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగు తర్వాత స్పెక్యులేషన్ ట్రేడింగు, దే ఆర్ టోటల్లీ డిఫరెంట్ బాల్ గేమ్స్. అక్కడ ప్రిన్సిపల్స్ వేరు, ఇక్కడ ప్రిన్సిపల్స్ వేరు. అక్కడ దాని వర్కింగ్ వేరు, దీని వర్కింగ్ వేరు. దాని నుంచి వచ్చే రిజల్ట్స్ వేరు, దీనికి వచ్చే రిజల్ట్స్, కాన్సిక్వెన్సెస్ వేరు. రిజల్ట్స్ ఎందుకు, కాన్సిక్వెన్సెస్ దానికి వేరు, దీనికి వేరు. దే ఆర్ నాట్ డిజైన్డ్ ఫర్ బిగినర్స్ ఎట్ ఆల్. కానీ ఎక్కువ మంది బిగినర్స్ ఈ పనిలో ఉంటారు, థ్యాంక్స్ టు బ్రోకరేజ్. అసలు సెబీ ఖచ్చితంగా ఈ విషయంలో సీరియస్గా తీసుకుని రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టాలంటే, ఎవరైనా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళ చేత ఇవి చేయించకూడదు. అంతేకాదు వాళ్ళకి క్లియర్గా చెప్పించాలి, బ్రోకర్ చేత చెప్పించాలి, ఏమండి ఇందులో ఇట్లాంటి రిస్క్ ఉంటుంది అని క్లియర్గా చెప్పించాలి. ఇది జనరల్గా కొత్త వాళ్ళ కోసం కాదండి, మీకోసం కాదు, ఇది తర్వాత మీ ఇష్టం అని చెప్పించాలి. ఎందుకని చెప్పించాలి? సెబీ ఇంటింటికి వెళ్ళి చెప్పలేదు కదా. నేను మీ దగ్గర అకౌంట్ ఓపెన్ చేస్తే నాకేం తెలియదు, ఏదో షేర్ మార్కెట్ అంటే ఏంటో తెలియదు, ఏదో కాస్త కోస్తో తెలుసు, ఇలా ఉంటుంది అలా ఉంటుందని తెలుసు, ఇలా ఉంటుంది అలా ఉంటుందని తెలిస్తే సరిపోదండి, ముఖ్యంగా వీటికి. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఆ బ్రోకర్కి ఇస్తే చచ్చినట్టు వాడు చెప్పి తీరుతాడు, ఇలా ఉంటుంది, మీరు చేయకూడదు, తర్వాత మీ ఇష్టం అని. మీరు చేయకూడదని చెప్పిన తర్వాత వాడే చేయమనలేడు కదా. ఆ లెవెల్కి రావాలి. లేకపోతే చాలామంది చాలా డబ్బులు, అసలు ఎక్కువ డబ్బులు పోగొట్టుకునేది ఇక్కడ ఈ ఫీల్డ్లోనే. ఇన్వెస్ట్మెంట్లు అంటే ఎవరికి పోతాయండి, ఏవో ఎక్సెప్షనల్గా పోతాయిలేండి. ఇన్వెస్ట్మెంట్లో కొని పెట్టుకున్నప్పుడు పోయే డబ్బులు, మీలో చాలామంది షేర్లు కొని పెట్టుకుని కూడా అందులో కూడా నష్టపోయి ఉంటారు. నేను 1000 కొన్నాను, 500 కొన్నాను. ఆయన ఎవరో చాలాసార్లు చాలా రోజుల నుంచి నాకు ఇస్తున్నాడు, లీల్ లిమిటెడ్, లీల్ ఎలక్ట్రికల్స్ గురించి చెప్పండి, అది లాయిడ్స్ ఉంది కదా. ఈరోజు మనీ కంట్రోల్లో పెద్ద ఆర్టికల్ వచ్చింది దాని మీద. పోరింజ్ వేలియత్ గారు దండం పెట్టేశారు, చేతులు ఎత్తేసి. పాపం 7%, ఆ కంపెనీలో 7% ఎంతో ఈ పోరింజ్ వేలియత్ వారి కంపెనీ ఇన్వెస్ట్ చేసింది. 80% పడిపోయింది, 20% మిగిలింది. పాపం ఆయన ఫైనల్గా ఒప్పుకున్నాడు సిన్సియర్గా, ఇది మిస్టేకే, ఇందులోకి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అనేది మిస్టేకే అనిపిస్తున్నది అని. అంటే ఎంత ఇన్వెస్టర్స్ డబ్బు ఎంత పోయి ఉంటుంది అనేది వేరే సంగతి. 7% అంటే పోర్ట్ఫోలియోకి చాలా ఎక్కువ. ఆ కంపెనీలో 7% అంటే చాలా ఎక్కువ పెట్టినట్టు లెక్క. ప్రతి 100 రూపాయలకి 20 రూపాయలు మిగిలింది. ఏంటంటే ఆ ముసలాయన ప్రమోటర్ పోయాడు, ఆ కొడుకు వచ్చాడు ఆ సీట్లోకి, వాడు పెద్ద ఫ్రాడ్స్టర్ ఏదేదో చేశాడు, ఏంటేంటో చేసి పారేసేసి మొత్తానికి యంగ్ పీపుల్, ఒక్కోసారి కొంత యంగ్ జనరేషన్లో కొంతమంది మనం ఏం చేయగలంలేండి. కంపెనీ చెడ్డదేం కాదండి పాపం, హ్యావెల్స్కి అమ్మింది. సరే, సారీ డివేట్ అవుతున్నాను. ఇవేంటి జనరల్గా, ఇంకొకసారి జనరల్గా చెప్తాను నేను. చెప్పిన తర్వాత గుణగణాలు మరీ ఎక్కువ, లేకపోతే ఎక్కువ టైం అయిపోతుంది, తెలియకుండానే బోల్ టైం అయిపోతుంది. చూసారా, 10 నిమిషాలు దాటిపోయినట్టుంది. ఇంట్రాడే ఏంటంటే సేమ్ డే రిజల్ట్ అండి. కొంటాము లేదా అమ్ముతాము, సేమ్ డే తిరిగి రివర్స్ చేసేయాలి ట్రాన్సాక్షన్. ఇప్పుడు కొన్నామనుకోండి,
తిరిగి అమ్మేయాలి సేమ్ క్వాంటిటీ, లేదా డెలివరీ తీసుకోవాలి. ఇంట్రాడే చేసేటప్పుడు డెలివరీ తీసుకోగలిగినంత స్మాల్ క్వాంటిటీ చేస్తే అది అంత పెద్ద ప్రమాదకరం కాదు. అలా ఉండిపోతాయి ఒకసారి. నేను ఈ ప్రయోగాలు కూడా చేశానులేండి, చాలా ప్రయోగాలు చేశాను. నేను చేసిన ప్రయోగాలన్నీ చెప్తే మీరు నవ్వుతారు కూడా. వద్దు, అది చెప్పాలంటే ఎన్ని స్టోరీలు ఎన్ని వీడియోలు చాలు. లక్కీగా నేను ఇంట్రాడేలో చేసిన ట్రేడింగ్లో ఎక్స్పెరిమెంట్ కోసం చూద్దామని చేసినవే నా లెక్క ప్రకారం 7 out of 10 times నేను నష్టపోయి ఉంటాను. ఐ మైట్ హ్యావ్ లాస్ట్ అట్లీస్ట్ 6 out of 10 times. అంటే వచ్చింది తక్కువ, పోయింది ఎక్కువ. లక్కీగా ఉపర్వాలా అనుకోవాలో ఏమనుకోవాలో, నేను ఎప్పుడు కూడా స్మాల్ క్వాంటిటీలు చేసేవాడిని. ఎక్స్పెరిమెంట్ కోసమనేమో, బహుశా చూద్దామనేమో, దాని మీద సంపాదిద్దామని కాదు బహుశా. ఎక్కువసార్లు పోగొట్టుకున్నదే. అయితే ఎక్కువసార్లు ఏం చేశానంటే చాలా సందర్భాల్లో నేను డెలివరీ తీసేసుకుని పెట్టుకున్నానండి. ఏంటో నా కర్మో లేకపోతే ఇంకోటో నాకు తెలియదు, కానీ నేను డెలివరీ తీసుకుని పెట్టుకుని, అంటే చిన్న క్వాంటిటీలు కదా చేసేవాడిని, డెలివరీ తీసేసుకునేవాడిని. కానీ ఆ డెలివరీ తీసేసుకుని పెట్టుకున్నా కూడా బ్లాక్ అయిపోయి చాలా స్టింకింగ్ స్మెల్ వచ్చేది. స్టింకింగ్ స్మెల్ అంటే 105 106 దగ్గర కొంటే అది 80 దగ్గర 70కో వెళ్ళి కూర్చుని ఉండేది, మనీ బ్లాక్ అయిపోయేది. ఏ విధంగానూ ఆశ్చర్యరాలేదు. తర్వాత ఏమిటి దీనికి అంటే మొదట్లో చాలా ఎక్కువగా పోయేది అనుకోండి, చిన్న అమౌంట్లు ట్రై చేసేవాడిని, పోయేది ఎక్కువ. తర్వాత ఏంటి అవుతున్నది అంటే టెక్నికల్స్ చూసుకుని చేస్తే బాగుంటుంది అని ఏం చేశానంటే మళ్ళీ టెక్నికల్స్ చూసి టెక్నికల్ స్టడీ చేసి దాని ప్రకారం చేయటం మొదలుపెట్టా. కొంచెం స్టాప్ లాస్ అవి చూసుకుని. అయినా కానీ పెద్ద రిజల్ట్ ఏం కనిపించలేదు నాకు. స్మాల్ క్వాంటిటీస్ ఒక్కోసారి స్టాప్ లాస్ కట్ అయిపోయేది. స్టాప్ లాస్ కట్ అయిపోయి ఇంకా అంటే కొన్నా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 70లో కొన్నాను, స్టాప్ లాసు 64 అనుకుందాం. 64 కట్ అయిపోయి పోయేది, ₹6 లాస్ వచ్చేది. 64 కట్ అయిపోయి ఇంకా 63 62కో వెళ్ళి మళ్ళీ అక్కడే బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయి 70కో 69కో వెళ్ళిపోయేది. అయ్యో, స్టాప్ లాస్ పెట్టకుండా ఉంటే వచ్చేసేట మళ్ళీ రికవర్ అయిపోయేదే. అనవసరం స్టాప్ లాస్ పెట్టేసేసి లాస్ అయిపోయి ఇంటికి వచ్చి కూర్చున్నానని. 64 దగ్గర కట్ అయిపోయింది, మళ్ళీ తిరిగి రివర్స్ అయిపోయింది, కట్ అయిపోయి రివర్స్ అయిపోయి 70కి వచ్చేసింది. అంటే స్టాప్ లాస్ పెట్టకపోతే లాస్ వచ్చేది కాదేమో, ప్రాఫిట్ వచ్చేదేమో. అట్లాంటి సిచ్యువేషన్స్ చూసా. అంటే ఈ స్టాప్ లాసులు, ఈ టెక్నికల్ అనాలిసిస్లు, గ్రాఫ్లు ఇవన్నీ కూడా ఇన్ని పెట్టుకుని ట్రై చేసినా కూడా కానీ కొంతమంది చెప్తారు మీకు చేత కాదులేండి, మేము చేస్తున్నాము, బోల్డెన్ డబ్బులు వస్తున్నాయని. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మిమ్మల్ని కాంట్రాడిక్ట్ చేయటం లేదు, చేయొద్దని నేను అనటం లేదు, నేను విమర్శించటం లేదు. ఇంట్రాడేలో కొత్త వాళ్ళకి, తమ్ముళ్ళకి, జూనియర్స్కి, బిగినర్స్కి నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్, అవాయిడ్. ఎందుకంటే దీనికి చాలా స్కిల్ కావాలి. మీ దగ్గర స్కిల్ ఉందా? మీకు ఉండాలి. ఎవరి మీదో డిపెండ్ అయ్యి మీ బ్రోకరో ఇంకొకరో చెప్పి ఇది ఇలా చేయండి అలా చేయండి అంటే వాళ్ళు చెప్పింది మీరు చేస్తే ఏమవుతుంది? మీ దగ్గర ఆ స్కిల్ ఉంటే చేయండి, ఆ స్కిల్ డెవలప్ చేసుకుని ట్రై చేయండి. రెండోది, స్మాల్ అమౌంట్ తోటి చేయండి. మీ దగ్గర ₹1,00,000 ఉంటే 25% కంటే మించి ఇందులోకి వెళ్ళకండి. అంటే ₹1,00,000కి 25,000 అవుతుంది కదా, ఆ 25,000 నుంచే ట్రై చేయండి. ఎక్కువ ఆశ, పేరాశ అట్లా వెళ్ళొద్దు. గ్రీడును ఏమంటారు కదా, ఫియరు, ఈ రెండు ఎక్కువగా ఉండేది ఇక్కడే. అందుకని గ్రీడు, ఫియరు రెండింటికి మధ్యన ఉండండి. ఆ 25,000తోనే సంపాదించండి, పోతే పోనే ఉండి అంతే. పెద్దగా పోలేదు కదా, మీరు నేర్చుకున్నారు కదా, మీకు అర్థమవుతుంది. డబ్బులు పోగొట్టుకోవటం చాలా ఈజీ అన్న విషయం ఇవి నేర్పిస్తాయి. మళ్ళీ దీని మీద కామెంట్లు పెట్టకండి, మీరు అలా చెప్తారేంటి ఇలా. యాక్చువల్గా నాకు చూసారా, డిస్లైకులు కొట్టేస్తుంటారు, డిస్లైకులు ఉన్నాయి చూసారా, ఈ డిస్లైకులు ఎక్కువ ఎవరో వీళ్ళే, ఇట్లాంటి వాళ్ళే. ఇప్పుడు బ్రోకర్స్ ఉన్నారు, నేను ఇంట్రాడే వద్దంటే వాళ్ళ బిజినెస్ పోతుంది.
తర్వాత కొంతమంది మీకు ఇంత పెట్టండి, మేము ఇంత చేసి పెడతాము, అది చేసి పెడతాము, మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, మీ అకౌంట్ నెంబర్ మేము ఆపరేట్ చేస్తాము, మీకు లాభాలు తెచ్చి పెడతాము, ఇంత పర్సంటేజ్ ఇవ్వండి మాకు నీకు చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నాలాంటి వాళ్ళ వీడియోలని డిస్లైక్ కొట్టకపోతే ఏం చేస్తారు, డిస్లైక్ కొడతారు. ఒక ఇద్దరు ముగ్గురు కలిపి ఏంటేంటో ట్రై చేసి ఏవేవో మెసేజ్లు పెట్టేసేసి డిస్కరేజ్ చేయడానికి, లేకపోతే ఇంకేదో అంటే డిటర్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ స్టేజ్ని దాటిపోయాలండి. ఇప్పుడు చేయటం లేదు, మధ్య మధ్యలో అప్పుడప్పుడు వస్తుంటారు. ఓకే, నాకు అలవాటు అయిపోయింది. సో ప్రాక్టికల్గా ఏంటంటే దిస్ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ కాఫీ. మీరు ఆ టెక్నికల్స్ అవన్నీ నేర్చుకోండి, మీరంతా మీరు స్వయంగా నేర్చుకోండి, మీరు ట్రై చేయండి. మీకు వస్తే వస్తుంది, పోతే పోతుంది. కానీ మీ దగ్గర ఉన్న డబ్బుల్లో మీకున్న కెపాసిటీలో 1/4 కంటే ఎక్కువ ఆడకండి. ఎందుకంటే నేను చెప్పడం కాదండి, 95% పీపుల్ లూజ్ మనీ అనేది శాస్త్రం చెప్తుంది, స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. అట్లీస్ట్ 90% ఆర్ లూజింగ్, 95 కాకపోతే. ఓ 10-20% న్యూట్రల్గా బతికి బట్టకడుతున్నారేమో, కొంచెం జాగ్రత్త పడుతున్నారేమో. 70-75% లూజింగే, హార్డ్ ఎర్నడ్ మనీ. కాబట్టి మీరు చేయాలనుకుంటే చెయ్యండి, నేను అబ్జెక్షన్ చెప్పడం లేదు. కానీ స్మాల్ అమౌంట్తో చేసి నేర్చుకోండి, అర్థమైంది, మీకే అర్థమవుతుంది ఎందుకు చేయకూడదు అన్నారో సార్ అని. చాలా సంవత్సరాలు ఇందులో ఉండి పడి చేసి నేను చూసి చెప్తున్నాను కదా. కావాలనుకుంటే టేక్ ఇట్ యాజ్ ట్రూ, లేకపోతే ఈయనకి ముసలాయన చాదస్తం వాళ్ళే ఏదో చెప్తుంటాడులే, ఆయన పట్టించుకోవద్దులే అని సరిపెట్టుకోండి. నాకేం అభ్యంతరం లేదండి, నేను చెప్పాలన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తాను. తర్వాత దీనికి ఉన్నటువంటి లిమిటేషన్స్ కూడా ఎక్కువ అండి కంపేర్డ్ విత్ డెరివేటివ్స్. చూడండి ఇక్కడ ఎందుకు ఎక్కువ మంది చేస్తుంటారంటే, చాలా లో మార్జిన్ తోటి ఓవర్ నైట్ డబ్బులు వచ్చేయాలి. ఓవర్ నైట్ డబ్బులు వచ్చేయచ్చు కూడా, కానీ ఒకసారి 2 సార్లు వచ్చి 3 సార్లు 4 సార్లు పోవచ్చు కదా. లాటరీ లాగా ఒకసారి సంపాదించి బయటకు వచ్చేయండి, పర్వాలేదు. అదేదో సినిమాలో టక్కర్ దంగ చక్కని చుక్క సినిమాలో కృష్ణ గారు పరిటాల వజ్రాలు దొంగిలిస్తారు, ఎక్కడో దాచిపెడతారు, కొన్ని పట్టుకుని ఊరంతా ప్రపంచం హాయిగా ఎంజాయ్ చేస్తాడు. రెస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ వాడి వేషం ఇంకోటికి ఇచ్చేస్తాడు. వేరే దొంగల ముఠ డూప్లికేట్ కృష్ణ ఎమ్మట పడతా ఉంటుంది, వీడే వాడు అనుకుని. ఇలా 1 టైం ఎఫ్ఐఆర్ అయితే ఓకే, అది కూడా వస్తే ఓకే. సో అట్లా లో మార్జిన్ కదా, తక్కువ మార్జిన్ తోటి చేయొచ్చు కదా, అందుకని ట్రై చేస్తుంటారు. తర్వాత వాల్యూమ్ మీ ఇష్టం, 100 షేర్లు కొనొచ్చు, 50 షేర్లు కొనొచ్చు, లేదా అమ్మొచ్చు. 1000 షేర్లు 10,000 షేర్లు కొనొచ్చు, అమ్మొచ్చు. వాల్యూమ్ లిమిటెడ్ మన చేతిలో ఉంటుంది. అందుకని కొంచెం తమ స్థాయి కొద్దీ చేస్తుంటారు. ఇందులో అమ్మొచ్చు, కొనొచ్చు, కానీ సేమ్ డే క్లియర్ చేసుకోవాలి. బీటీఎస్టీ మరీ రిస్క్ అండి, అది కూడా రిస్కే, చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిసిన వాళ్ళు చేస్తుంటారు, కొంచెం ఓవరాల్గా సంపాదిస్తుంటారులేండి. బట్ ఆ స్కిల్ చాలా స్కిల్ కావాలి దానికి. తర్వాత దీనికి కేవలం టెక్నికల్ అనాలిసిస్, గ్రాఫ్స్, చార్ట్స్ చేసుకునే పెట్టాలి, ఇంకో రకంగా అవకాశమే లేదు. ఈ విధంగా చెప్పాలంటే దీంతో పోలిస్తే డెరివేటివ్స్ బెటర్ అండి. ఎందుకంటే డెరివేటివ్స్ వెల్ డిఫైన్డ్ టూల్స్ ఉన్నాయి, వెల్ డిజైన్డ్ స్ట్రక్చర్ అది. దానిలో హెడ్జింగ్ టూల్స్ కూడా ఉన్నాయి, హెడ్జింగ్ కూడా చేసుకోవచ్చు. దీనిలో కేవలం స్టాప్ లాస్ ఒకటే ఇంట్రాడేలో, కానీ అందులో అయితే స్టాప్ లాసే కాకుండా హెడ్జింగ్ టూల్స్ ఉన్నాయండి. మిమ్మల్ని మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని మీ చేసిన యాక్టివిటీని, మీ ట్రేడింగ్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, సేవ్ చేసుకోవడానికి, బయటపడటానికి మీకు అవకాశం ఉంది. మీకు విద్య తెలిస్తే. చాలా స్టోరీలు చెప్పగలను, కానీ చాలా లైఫ్ స్టోరీస్, ఈవెంట్స్, ఇన్సిడెంట్స్, కానీ టైం పర్మిట్ చేయదులేండి. అయినా మీకు అందరికీ సబ్జెక్ట్ తెలియదు కదా, తెలిసిన వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేయగలుగుతారు. ఇదేంటో తెలుసుకోండి చాలు. అది సెపరేట్గా డెరివేటివ్స్ కోర్సో డెరివేటివ్స్ క్లాస్ అయితే అక్కడ చెప్తే అది రక్తి కొడుతుంది, ఇక్కడ వేస్టే. బట్
అంతేకాకుండా డెరివేటివ్స్లో నేనే డెరివేటివ్స్ ఓట్ వేయటం లేదు, చెప్తున్నాను. డెరివేటివ్స్లో అట్లీస్ట్ ఒక ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాబబిలిటీ, థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ బేసిస్ మీద యూ కెన్ విన్. ఇక్కడ థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ కూడా అప్లై చేయడానికి లేదు, హెడ్జింగ్ చేసుకోవడానికి రియల్ పాసిబిలిటీ లేదు. పైగా టైమ్ ఈజ్ టూ షార్ట్. వన్ డే, ఆ రోజులో పెరిగితే పెరుగుతుంది, లేదా తగ్గితే తగ్గుతుంది, ఎవరికి తెలుసండి. వెరీ షార్ట్ టర్మ్ ప్రైస్ మూమెంట్ ప్రెడిక్ట్ చేయటం అనేది యు ఆర్ టేకింగ్ ఎ హెవియెస్ట్ రిస్క్. అయినా కానీ ఎందుకనో ట్యాబ్లు పెట్టుకుని, ల్యాప్టాప్లు పెట్టుకుని, సిస్టమ్ల ముందు పెట్టుకుని ఆ గ్రాఫ్లు ఈ గ్రాఫ్లు అవి చేసి ఈ చేసి ఇంట్రాడే చాలా భయంకరంగా చేస్తుంటారు. దే ఎంజాయ్, థ్రిల్లింగ్గానే ఉంటుందండి. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామందికి నేర్పిస్తాం రండి అని దింపుతుంటారు, నేర్పిస్తుంటారు, చేస్తుంటారు. ఏమండి, బీ కేర్ఫుల్ అండి. నా అనుభవం చెప్పిన సత్యం. ఇంట్రాడే కంటే డెరివేటివ్స్ ఆ విధంగా పోలిస్తే చాలా రెట్లు బెటరు. కానీ డెరివేటివ్స్ చేయరండి, ఇంట్రాడేలో ఎక్కువ చేస్తుంటారు. నంబర్ ఆఫ్ పీపుల్ డూయింగ్ ఇంట్రాడేస్ ఈజ్ మోర్ దాన్ నంబర్ ఆఫ్ పీపుల్ డూయింగ్ ఫ్యూచర్స్ అండి, డెరివేటివ్స్. ఈ మధ్యన కొంచెం పెరిగిందనుకోండి. ఇందులో కూడా ఈ ఆప్షన్స్ వాటిల్లోని ఈ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ చేసిన తర్వాత పెరిగిపోయింది. చాలామందిని అందులో దింపేస్తున్నారు, జూదంలో లాగుతున్నారంటారు కదా, జూదంలో లాగుతున్నారని అలా చేస్తున్నారు. బట్ నెక్స్ట్ ఏంటంటే, ఇది చిన్న అమౌంట్ తోటి కూడా చేయొచ్చు కదా ఇంట్రాడే. అందుకని ఇట్ ఈజ్ అవైలబుల్ టు స్మాల్ పీపుల్, బిగ్ పీపుల్, మీడియం పీపుల్, ఎవ్రీబడి. కానీ డెరివేటివ్స్ నాట్ అవైలబుల్ టు స్మాల్ పీపుల్. చిన్న అమౌంట్ తోటి అవ్వదు. ఎక్సెప్షన్గా కొంత చేస్తున్నారు అనుకోండి, ఈ ఆప్షన్స్ అవి చేస్తుంటారు చిన్న అమౌంట్లతోటే. ఫైనల్గా చేతులు కాల్చుకుంటారులేండి, చిన్న అమౌంట్స్ తోటి ఈ ఆప్షన్స్లో చేస్తుంటారు కదా, ఆప్షన్ బయింగ్లు. ముఖ్యంగా ఆప్షన్ చిన్న అమౌంట్స్ తోటి ఆప్షన్ బయింగే వీలు పడుతుంది, సెల్లింగ్ వీలు పడదు. కాబట్టి అవి పోతాయి, ఆ డబ్బులు పోతాయి చాలా వరకు. ఎందుకు పోతాయంటే దే డోంట్ నో వాట్ దే డోంట్ నో. వాళ్ళకి ఏమేం తెలియదో వాళ్ళకే తెలియదు. నాకేం తెలియదో, నాకు ఎప్పుడైతే తెలియదో తెలుసని భ్రమలో ఉంటాను కదా, తెలుసని భ్రమలో ఉంటాను, లేదా నాకు తెలిసింది చాలులే అనుకుంటాను కదా, నాకు తెలిసిన ఈ నాలెడ్జ్ చాలు అనుకుని చేస్తుంటాను కదా, చేసినప్పుడు పోతాయి. తర్వాత అర్థం కూడా కాదు ఎందుకు పోతున్నదో, మళ్ళీ బోల్డ్ అంత రీసెర్చ్ చేయాలి. ఈలోగా అయిపోతుంది, టైం అయిపోతుంది. అయితే ఫ్యూచర్స్ అండి, ఫ్యూచర్స్ గురించి చెప్పాలంటే ఎక్కువ చెప్పడం వేస్ట్లేండి. ఫ్యూచర్స్ గురించి ఏంటి, ఒక పర్టికులర్ సెటిల్మెంట్ కోసం కాంట్రాక్ట్ తీసుకుంటాం కదా, స్టాక్స్, ఇండెక్సెస్ ఏవైనా తీసుకోండి, అవి లాట్లో ఉంటాయి. ఆ పర్టికులర్ ప్రైస్ దగ్గర, అక్కడ ప్రివైలింగ్ పర్టికులర్ ప్రైస్ దగ్గర అమ్మటమో కొనటమో చేస్తాం. నిఫ్టీ ఉంది, నిఫ్టీ అమ్ముతాం, 10,800కి అమ్ముతాం. అక్కడ 10,800కి ఉంది, 10,750కి ఉందనుకోండి, అక్కడ 10,750 దగ్గర అమ్మాము. అది తగ్గితే మనకు డబ్బులు వస్తాయి. లేకిన్ అది సెటిల్మెంటు ఎండ్ వరకు చాయిస్ ఉంటుంది, బయ్యర్కి సెల్లర్కి ఇద్దరికి చాయిస్ ఉంటుంది సెటిల్మెంట్ డేట్ వరకు. ఈలోగా కావాలంటే కూడా దే కెన్ ఎగ్జిట్ విత్ ప్రాఫిట్ ఆర్ లాస్, డిఫరెన్స్ అమౌంట్. అలా కాకుండా స్టాక్స్ కూడా ఉంటాయి, పర్టికులర్ స్టాక్స్. ఆ స్టాక్స్ లిస్ట్ ఉంటుంది, వాటి లాట్ ఉంటుంది, లాట్లోనే చేయాలి. మీరు మీ ఇష్టం వచ్చిన క్వాంటిటీ చేయడానికి ఇంట్రాడేలా కుదరదు. మార్కెట్ లాట్ అంటారు దాన్ని, అంత క్వాంటిటీయే కొనాలి. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ ఉందనుకోండి, 1200 క్వాంటిటీ. ఒక లాట్లో కొంటారు, ఒక 2 లాట్లు కొన్నారనుకోండి, 2,400 షేర్లు కొన్నారు, అమ్మినా అంతే, లాట్లో ఉంటుంది. అయితే 1200 షేర్లు యునైటెడ్ ఫాస్ఫరస్ సుమారు 800 ఉంది కదా, 9,60,000. ఇక్కడ 9,60,000 ఇవ్వటం లేదు కదా, మార్జిన్ పెడుతున్నాం. నార్మల్గా 10%, 20% వేసుకోండి. మార్జిన్ పెరుగుతాయి తగ్గుతాయి, దానికేం పర్వాలేదులేండి. అట్లా మార్జిన్ మీద చేస్తుంటాం, ఎక్కువ వాల్యూమ్ చేస్తుంటాం. ఏమైనా అటు ఇటు అయితే డెరివేటివ్స్ అండి
చాలామంది చేస్తున్న వాళ్ళు కాస్త కోస్తో చేస్తున్న వాళ్ళు చూస్తున్నారేమో కదా ఈ వీడియో, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారేమో. డెరివేటివ్స్ చేయాలంటేనండి హెడ్జింగ్ లేకుండా చేయకూడదండి. కానీ హెడ్జింగ్ లేకుండానే చేయిస్తారు బ్రోకర్స్. ఎట్ ది మోస్ట్ స్టాప్ లాస్ చెప్తారు. మళ్ళీ ఎక్స్ట్రా మార్జిన్స్ అవి ఇవి కదా చేయరేమో అని, అబ్బో ఇంత మార్జిన్ కావాలా అని. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే హెడ్జింగ్ లేకుండా చేయకూడదు. అది ఎంతకి వెళ్ళిపోతుందో, ఎంత డిఫరెన్స్ వస్తుందో చెప్పలేం. బియాండ్ అవర్ కెపాసిటీ. రెండు, మన కెపాసిటీ 10 lakhs అయితే ఈ డెరివేటివ్స్ కూడాను ట్రేడింగ్ కూడాను 20-30%కి మించి వెళ్ళకూడదు మన ఆ కెపాసిటీ. అది అక్కడికే ఎక్కువ. 2 లక్షలు ఉంటే 2 లక్షలతోటి డెరివేటివ్స్ చేసేస్తుంటారు. లాట్లు కొనటం అమ్మటం 2 లక్షల్లో ఒక్క ట్రిప్కే వెళ్ళిపోతాయి, అటో ఇటు అయిపోతుంది. చాలా వరకు ఏంటంటే స్టాక్స్ ఎగెనిస్ట్ స్టాక్స్ మార్జిన్ ఎలో చేస్తారు కదా, దానివల్ల ఏంటంటే చాలా యాక్టివ్గా వెళ్ళిపోతుంటారు. అట్లా ఏం కాదు. రెండోది, ఆప్షన్స్ తీసుకున్నట్లయితే బయింగ్ సెల్లింగ్ 2 పాసిబిలిటీ ఉంటాయి కదా ఆప్షన్స్లో. కాలు పుట్టు అని ఉంటుంది కదా. ఈ ఆప్షన్స్ యాక్చువల్గా దే ఆర్ మెంట్ ఫర్ హెడ్జింగ్ అండి, టు ప్రొటెక్ట్ ఇన్సూరెన్స్ పర్పస్ కోసం అవి క్రియేట్ చేశారు. కానీ వాటిని ఏం చేస్తారంటే స్పెక్యులేషన్ టూల్స్ లాగా, ట్రేడింగ్ టూల్స్ లాగా వాడేస్తుంటారు. చాలా సందర్భాల్లో ఎట్లా చేస్తుంటారంటే నేకెడ్ కాల్స్ చేస్తుంటారండి. నేకెడ్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. నేకెడ్ కాల్స్ కానీ పుట్స్ కానీ. నేకెడ్ అంటే ఏంటంటే ఏదో కాల్ కొనటం లేదా అమ్మటం. మోస్ట్లీ కొనేవాళ్ళే బయర్సే. ఎందుకంటే బై చేసినప్పుడు తక్కువ అమౌంట్ తోటే సరిపోతుంది. బై చేయడానికి దాని తక్కువ అమౌంట్తో అయిపోతుంది. తర్వాత ఏంటంటే మ్యాక్సిమం లాస్ ఎంత కొన్నామో అంతే పోతుంది, అంతకన్నా ఎక్కువ పోదు. అదే సెల్ చేయాలంటే, ఆప్షన్స్ సెల్ చేయాలంటే టోటల్ మార్జిన్, మనకి అమెరికన్ సిస్టమ్లా కాదు కదా. ఇక్కడ ఇండియాలో ఫుల్ మార్జిన్ అడుగుతారు. ఫుల్ మార్జిన్ పెట్టాలి. అసలు మంచిదే, చాలా మంచి పని చేశారు ఫుల్ మార్జిన్స్ అడగటం. బట్ ఫుల్ మార్జిన్స్ అడగటం వల్ల ఏంటంటే దట్ ఈస్ డిస్కరేజింగ్ ది స్మాల్ పీపుల్. వాళ్ళు ఏంటంటే దే విల్ దే రిసార్ట్ టు బయింగ్. 8 out of 10 times బయర్ విల్ లూజ్ అండి. 8 out of 10 times సెల్లర్ విల్ గెయిన్. కానీ సెల్ చేయాలి, ఆప్షన్స్ సెల్ చేయాలంటే బోల్డంత మార్జిన్ కావాలి. అంతేకాదు స్కిల్ కూడా కావాలండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ బయర్స్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ డూ దీస్ థింగ్స్ ఆల్సో డూ నేకెడ్ ట్రాన్సాక్షన్స్, నేకెడ్ ట్రేడింగ్ చేస్తారు. నేకెడ్ అంటే ఏంటంటే హెడ్జింగ్ లేకుండా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ ఉందనుకోండి. బ్యాంక్ నిఫ్టీ 27,000 స్ట్రైక్ ప్రైస్ అనుకోండి. ఆ 27,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర 200 ఉందనుకున్నాం. కాలు బై చేస్తాడు. ఆ 200 రూపాయలు ఏంటి, ఈజ్ బి పేయింగ్ ద ప్రీమియం. ఆ ఓవర్ అండ్ అబోవ్ వచ్చేదే లాభం. అక్కడి నుంచి ఎంత దిగితే అంత లాసే కదా. అందులో షార్ట్ పీరియడ్ అయితే ప్రీమియం కరిగిపోతుంది అంతే. ఇప్పుడు 27,000కి కాల్ కొన్నాడు. అప్పుడు నడుస్తున్నది ఎంత, 26,900, 26,800 ఎంతో ఉందనుకుందాం. అంటే 27,000 దాటుతుందని కదా కొంటున్నాడు. ఆ 200 పాయింట్లు ప్లస్ అబోవ్ అయితేనే అది నిలబడుతుంది. లేకపోతే ఏమవుతుంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ సెటిల్మెంట్ డేట్ వచ్చేటప్పటికి 27,000కి లేదా దిగువకి ఏమాత్రం వచ్చినా అది జీరో అయిపోతుంది కదా. ఇతను కట్టిన ప్రీమియం ఏమవుతుంది, పోతుంది పూర్తిగా. 200 కొన్నా 220, 4,000 రూపాయలు పోయినట్టే కదా. ఊరికే కరిగిపోయి, ద్రవంలా కరిగిపోయి జీరో అయిపోతాయండి, తగ్గిపోతాయండి. వీళ్ళ కళ్ళంట నీళ్లు వస్తూ ఉంటాయి లోపల, బయటికి కనబడవలేండి ఈ ఆప్షన్స్ కొనుక్కున్న వాళ్ళకి. ఆప్షన్ బయర్స్ ఆఫెన్ లూజ్ మనీ. ఎవరో తమ్ముడు అడిగాడు కదా. నేను చెప్పేది ఏంటంటే, ఎందుకంటే వై పీపుల్ ఆర్ లూజింగ్ మనీ ఇన్ బ్యాంక్ నిఫ్టీ, ఆప్షన్స్లో వాటిలో డబ్బులు పోతున్నాయి, 40,000 మందికి పనికొస్తుంది మీరు చెప్తే అని. ఇక్కడ ఈ క్లాసుల్లో అంత డీటెయిల్గా చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. యు ఆర్ లూజింగ్ మనీ
Maybe mainly because you are operating with small amounts. Number 1. Number 2, మీరు ప్రీమియం పే చేసి కొంటున్నారు బహుశా. యు ఆర్ నాట్ అన్ ఆప్షన్ సెల్లర్, యు ఆర్ అన్ ఆప్షన్ బయర్. ఆప్షన్లు మీరు కొంటున్నారు, పుట్టు కానీ కాలు కానీ కొంటున్నారు. పుట్లు కాళ్ళు అమ్మటం లేదు కదా, అమ్మాలంటే చాలా ఎక్కువ మార్జిన్ కావాలి కదా. దిస్ ఈజ్ వన్ రీజన్. ఆప్షన్ బయర్స్ ఆఫెన్ లూజ్, ఆప్షన్ సెల్లర్స్ ఆఫెన్ గెయిన్. సరిపోయిందా? నేను చెప్పేశాను, అది ఇది సరిపోదులేండి. చెప్పింది దీన్ని అప్లై చేసి మీరేమి యూ కాంట్ గెయిన్ ఎనీథింగ్. బట్ ఆప్షన్ సెల్లర్స్ రిక్వైర్ ఎ లాట్ ఆఫ్ స్కిల్, హెల్ లాట్ ఆఫ్ స్కిల్. చాలా స్కిల్ కావాలి. ఆప్షన్ సెల్ చేయాలంటే గట్స్ కావాలి, ఎక్కువ మార్జిన్ కావాలి, ఫుల్ మార్జిన్ పెట్టాలి, 1,00,000 పైన. బ్యాంక్ నిఫ్టీ కూడా దగ్గర 75,000, 80,000, 90,000 ఉంటుంది అనుకుంటాను. ఎక్కువ మార్జిన్ కావాలి. ఒక్క లాట్కే 90,000 పెట్టాలి. చూసుకోండి, ఎక్కువ మార్జిన్ కావాలి, ఎక్కువ స్కిల్ కావాలి. ఎందుకంటే ద లాస్ ఈజ్ అన్లిమిటెడ్ ఫర్ అన్ ఆప్షన్ సెల్లర్. ఫర్ అన్ ఆప్షన్ బయర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ స్మాల్ అండ్ లాస్ ఈజ్ ఆల్సో limited to the amount of premium he paid. అంతే. మీకు ఎట్లా ఊరికే చెప్తాలేండి, 5 నిమిషాలు ఏమవుతుంది కానీ. ఫర్ ఎగ్జాంపుల్ 27,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర 200 రూపాయలకు కొన్నాడు అనుకోండి. అది కరెంట్ ప్రైసు 26,700 ఉందనుకుంది, ఊరికే అనుకుందాం. 200కి ఎవరైతే అమ్మారో, సంబడి సోల్డ్ అండ్ సంబడి బాట్ కదా, బయర్స్ సెల్లర్స్ ఇద్దరు ఉంటారు కదా. ఆ పర్టికులర్ డేట్కి, సెటిల్మెంట్ డేట్కి 27,000 అండ్ అబవ్ అయితే, అది అబవ్ అవ్వాలి, గట్టిగా అబవ్ అవ్వాలి, మామూలుగా అబవ్ కాదు. ఈ ప్రీమియం బతుకుతుంది. ఎంత బతుకుతుందో చెప్పు, డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అది 27,200కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు 200 ఉంటుంది. సారీ, అంటే మీ ప్రీమియం బతుకుతుంది ఇక్కడ. అంటే 26,700 దగ్గర 200 పెట్టి కొన్నారంటే 20 లాట్ కదా, 4,000 పెట్టి ప్రీమియం పెట్టి కొన్నారంటే కనీసం ఇది 27,200కి రావాలి సెటిల్మెంట్ ఆయనకి ఆన్ ఆర్ బిఫోర్. అంటే ఇన్ దిస్ పర్టికులర్ కేసు 500 పాయింట్, ఇదొక 500 పాయింట్లు పెరగాలి. మీరు కొన్న దగ్గర నుంచి 500 పాయింట్లు పెరగాలి. ఈ ప్రాబిలిటీ ఎక్కువ తక్కువ చెప్పలేము, 1000 పాయింట్లు కూడా పెరగవచ్చు, అది వేరే సంగతి. సో లేకపోతే కరిగిపోతుంది. ఇక్కడి నుంచి పెరిగితే లక్కీగా, ఇక్కడి నుంచి పెరుగుతూ ఉంటే 1 రోజులోనే 2 రోజుల్లోనే పెరిగితే ఇది ఇంకా పైకి వెళుతుంది, అక్కడ లాభం వస్తుంది. నిదానంగా లాస్ట్ డే పెరిగితే సుఖం లేదు. లాస్ట్ డేకి ఈలోగా కరిగిపోతుంది కదా. మరి ఇది 27,000 కానీ అంతకు దిగువను కానీ వస్తే సెటిల్మెంట్ ఆయనకి ఇది కరిగి జీరో అయిపోతుంది కదా. ఆప్షన్ సెల్లర్కి 4,000 ఆడ అకౌంట్లో పడిపోలే ప్రీమియం. బాగుంది కదండి. బట్ ఇక్కడ పోయేది ఆప్షను 200 దగ్గర కొనుక్కున్న వ్యక్తికి మ్యాక్సిమం ఇది జీరో అవుతుంది, అంటే 4,000 పోతుంది. అంతకించి ఏమి ఇల్లు నగలు తాకట్టు పెట్టక్కర్లా. 4,000 పెట్టి కొనుక్కున్నాడు, 4,000 రిస్క్ తీసుకుంటున్నాడు, మ్యాక్సిమం అంతే పోతుంది. ఇది 27,000 పైకి వెళ్ళకపోతే. కానీ 27,000 సెటిల్మెంట్ అయ్యానికి 27,000 పైకి వెళ్తే అది సెటిల్మెంట్ అయ్యానికి 28,000 అయిందనుకోండి. ఈ 200కి అమ్ము కూర్చున్న ఆయన పరిస్థితి ఏంటి? తాండ్రపాప రాయుళ్లాగా చరిత్ర. 200కే ఇతనికి వచ్చింది ప్రీమియం 200, కానీ 27,000కి 28,000 అయిందంటే 1000 పాయింట్లు పెరిగింది కదండి. ఈ 1000 పాయింట్లు ఇది 1000 అయిపోతుంది. ఇది పెరిగి 1000 అయిపోతుందండి. 200లలో 5 రెట్లు అయిపోతుంది. అంటే 200 దగ్గర కొనుక్కున్న వాడికి ఒకసారి 5 రెట్లు వచ్చేసింది లాభం. హలో, వింటున్నారండి? 200 దగ్గర కొనుక్కున్న వాడికి 28,000కి దగ్గరకు వెళ్తే ఇది అనుకుందాం, వెళ్ళింది అనుకుందాం, 5 రెట్లు వచ్చింది. 200కి కొన్నాడు, 1000 రూపాయలు వచ్చేసింది దాని రేటు. అంటే చూసారా ఎంత టెంప్టింగ్గా ఉంటుందో. 4,000 పెట్టుబడి పెట్టిన వాడికి 5 రెట్లు 20,000 వచ్చేస్తుంది. అప్పుడప్పుడు వస్తుంది, కొంతమంది సంపాదిస్తుంటారు.
దాంతో ఇంకా పిచ్చెక్కుతుంది. అయితే నేను ₹1,00,000 చేయటం ఈజీ అనుకుంటారు. ఈ ఆప్షన్ సెల్లర్కి పాపం వచ్చింది ప్రీమియం 200, అక్కడ రేటు 1000 అయ్యేటప్పటికి 800 పాయింట్లు నష్టపోయాడు. అంటే 16,000 పోయింది అతనికి. 820,000, 16,000 లాసు. అంటే ఎంత రిస్క్ తీసుకుంటున్నాడు, హై మార్జిన్ ఎక్కువ పెడుతున్నాడు, బట్ అట్ ది సేమ్ టైం అన్లిమిటెడ్. ఇక్కడ ఆగకపోతే 29,000 30,000 అయిపోతే ఎంత పోతే అంత అన్లిమిటెడ్. సెల్లర్కి లాస్ అన్లిమిటెడ్, హెవీ ఇన్వెస్ట్మెంట్ కూడా కావాలి, మార్జిన్ ఎక్కువ కావాలి. బట్ బయర్కి తక్కువ అమౌంట్ తోటి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు. పోతే పోతుంది, ఇది మ్యాక్సిమం ఇంతే పోతుంది, వస్తే ఎంతైనా వస్తుంది. ఇక్కడ చూసారా 4,000 పెడితే 20,000 వచ్చింది, అంటే 16,000 వెరసి లాభం, ఓవర్ అండ్ అబోవ్. అందుకని ఇది బాగా టెంప్టింగ్ కదా. తక్కువ అమౌంట్ తోటి చేయొచ్చు, వస్తే 4-5 రెట్లు 10 రెట్లు వచ్చేయచ్చు కదా, 2 రెట్లు వచ్చేయచ్చు, అట్లీస్ట్ డబుల్ అవ్వచ్చు. చాలదేంటి డబుల్ అయితే, 1 రోజులో 2 రోజుల్లో డబుల్ అయితే మన డబ్బులు అంతకని ఏం కావాలి. చాలా టెంప్టింగ్ కదా. బట్ రిస్క్ అక్కడ రహస్యం ఏంటంటే, సీక్రెట్ ఇప్పుడు చెప్తున్నాను నేను. 8 out of 10 times the buyer will lose in options. 8 out of 10 times the seller will gain. 100% గెయిన్ చేసేవాళ్ళు కూడా ఉంటారు సుమా. బట్ ప్రాబబిలిటీ ప్రకారం 8 out of 10 times. ఎందుకంటే సెల్లర్స్ బిగ్ పీపుల్, దే ఆర్ హైలీ స్కిల్డ్. ఇట్లా దీన్ని వెళ్ళనివ్వట్లేదు అసలు. ముందు అసలు వెళ్ళకుండానే ఓవరాల్ స్ట్రక్చర్ని మొత్తం హోల్ మార్కెట్ని వెళ్ళనివ్వకుండా, ఇట్లా 28,000కి వెళ్ళనివ్వకుండా కూడా చేయగలరు. వాళ్ళకి అంత మనీ పవర్ ఉంటుంది. ఒకవేళ వీళ్ళు ఆపలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే బయటకు వచ్చేస్తారు. ది బుక్ లాస్, స్మాల్ లాస్ బుక్ చేసుకుని బయటకు వచ్చేస్తారు. అంతేగాని అలా ఉంచరు. అలా ఉండిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. హైలీ ప్రొఫెషనల్ స్కిల్డ్ పీపుల్ విత్ లాట్ ఆఫ్ మనీ, కార్పొరేట్స్, లార్జ్ బిగ్ బ్రోకర్స్, ఆపరేటర్స్, వాళ్ళు ఉంటారు సెల్లర్స్. మీలాంటి నాలాంటి వాళ్ళందరూ ఆప్షన్ బయర్స్ ఉంటారు. అది కూడా ఎట్లా చేస్తారంటే, మీలాంటి నాలాంటి వాళ్ళు కూడా సింపుల్గా నేకెడ్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. బయింగో సెల్లింగో చేస్తారు, దానికి హెడ్జింగ్ చేయరు. అసలు చాలామందికి హెడ్జింగ్ అంటే తెలియదండి. హెడ్జింగ్ ఎలా చేయాలో చేసుకోవాలో తెలియదు. ఇంకా హెడ్జింగ్ ఎలా చేసుకోవాలో తెలియని వ్యక్తి ఆ ఫ్యూచర్స్ ఆప్షన్స్లోని డెరివేటివ్స్లో దిగటం ఎందుకండి, డబ్బులు ఉన్నాయి కదానా. ఎంత ప్రమాదకరమైన గేమ్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఎలా చెప్పేది, సారీ నేను చాలా ఎక్కువ డీటెయిల్గా వెళ్ళిపోయానేమో నాకు తెలీదు. బ్రోకరేజ్ కోసం బ్రోకర్స్ దింపుతారు. మీ దగ్గర డబ్బులు ఉంటే మీకు క్షుణ్ణంగా తెలుసుకుని అర్థం చేసుకుని దిగితే ఓకే, లేకపోతే చాలా చాలా ప్రమాదం. ఎన్ని డబ్బులు పోతాయో నాకు తెలియదు. చెన్నైలో ఒక ఆయన, ఆ మిత్రులు, ఆయన కూడా వీడియో చూస్తున్నాడేమో నాకు తెలియదు. ఆయన చూస్తే చూస్తుండొచ్చు. ఒకసారి చెన్నై వెళ్ళినప్పుడు, లాస్ట్ ఇయర్ చెన్నై వెళ్ళినప్పుడు చాలా సరదాగా చెప్పాడు. దగ్గర 60,000, 70 లక్షలు, 80 లక్షలు, ₹1,00,00,000 ఎంతో చెప్పాడు. పోయి ఉంటాయండి నావి ఓవరాల్గా ఫ్యూచర్స్లో. ఇప్పుడు అవన్నీ మానేశానులేండి. ఇప్పుడు నాకు చెప్పండి, ఇంకా అవేవి చెప్పండి, నాకు కొంచెం చేస్తాను అవి అని అన్నాడు. అయితే నా దగ్గర అప్పుడు అనుకోకుండా టైం లేదు, అంటే అట్లా ఏం చెప్పేది కాదనుకోండి ఇమీడియట్గా. అంతేకాదు ఇంకొక పాయింట్ కూడా చెప్పాడు ఆయన. ఫ్యూచర్స్ ఇంకా లైఫ్లో చేసే ప్రసక్తి లేదని కూడా చెప్పాడు. ఇంకా కేస్ స్టడీలు చెప్పాలంటే, నా ప్రీమియం గ్రూప్లో ఒక ఆయన నన్ను జాయిన్ అయినప్పుడు ఒక 50 లక్షల దాకా పోయాయండి ఫ్యూచర్స్లో అని చెప్పాడు. అయితే తనకి నాకు హెల్ప్ చేయడానికి అవకాశం లేదు, కొంచెం యాక్సెసిబిలిటీ తక్కువ. తర్వాత నేను చేయించడం లేదు కదా ఈ కార్యక్రమం. అయితే చాలా కారణాలు ఉన్నాయి. ఓకే, తర్వాత తెలిసింది ఏంటంటే, ఎవరి దగ్గర అతను చెప్పడం ఏంటంటే ₹1,00,00,000 పైనే పోయిందని. ఇందుకు ₹1,00,00,000 పైన పోయింది, నాకు 50 లక్షలు చెప్పాడు. అది అంటే ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మీకు చాలా కనపడతాయి. ఫ్యూచర్స్లో లక్షలు కోట్లు పోగొట్టుకునే వాళ్ళు చాలామంది కనపడతారు. వాళ్ళు ఎందుకు పోగొట్టుకున్నారంటే, దే డోంట్ నో వాట్ దే డోంట్ నో. ఇంట్రాడేలో అన్ని డబ్బులు పోవండి నిజం చెప్పాలంటే, ఎందుకంటే అంత వాల్యూమ్లో చేయరు. ఫ్యూచర్స్లో అంత వాల్యూమ్లో చేస్తారు. కాదు, వలదు, తగదు. ఈ రకమైనటువంటి ఇది తగదు మీకు. ఎక్కువ ఎందుకు పోతుంటాయంటే, వాళ్ళకి హెడ్జింగ్ తెలియక. అసలు తెలియకనే చెప్పాలి. హెడ్జింగ్ ఏంటి
అసలు ఫ్యూచర్స్ డెరివేటివ్స్ అట్లాంటి గేమ్లో ఎంటర్ అవటం అంటే ఏంటంటే ఎంటర్ ది డ్రాగన్ చేసేటప్పుడు మీకు అన్నీ తెలిసి ఎంటర్ ది డ్రాగన్లో బ్రూస్లీ బయటపడగలిగాడు కదా. కానీ ఎంతమంది బయటపడగలిగారు? డ్రాగన్లోకి అందరూ బ్రూస్లీలే ఎంటర్ అయ్యారా? కాదు కదా, బ్రూస్లీ లాంటి వాళ్ళే ఎంటర్ అవ్వలేదు కదా. అందుకని వెళ్ళటం పోవటం ఎంటర్ ది డ్రాగనే. ఆ డెరివేటివ్స్ ఫీల్డ్ అటువంటిది. మరి ఏంటండి, మరి ఎందుకంటే నేనైతే తమ్ముళ్ళకి, ముఖ్యంగా కొత్త వాళ్ళకి, కాస్త కొద్దిగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, కాస్త చేస్తున్న వాళ్ళు, అప్పుడప్పుడు చేతులు కాల్చుకుంటూ అప్పుడప్పుడు సంపాదిస్తూ పడుతూ లేస్తున్న వాళ్ళు అయినా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది గేమ్, వదిలిపెట్టలేరు. అసలు ఇవి చేసేవాళ్ళు, డెరివేటివ్స్ చేసేవాళ్ళు ఈక్విటీస్ చేయలేరండి, చేయరు. వాళ్ళకి చాలా చీప్గా, చాలా ఇదిగా కనిపిస్తుంది, టైం వేస్టింగ్ ఎక్సర్సైజ్లా అనిపిస్తుంది. మీరు లాంగ్ టర్మ్ గురించి చెప్తే వాళ్ళకి చికాకు, కోపం కూడా వస్తుంది. నాకు వచ్చింది ఒకప్పుడు, అందుకనే చెప్తున్నా, అనుభవంతో చెప్పే ఇవన్నీ. ఊరికే నేనేదో పుస్తకాలు చదివి చెప్పడం లేదు. కాబట్టి దూరంగా ఉండండి. మీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా బెటర్ దూరంగా ఉండండి. లేదు అంతేకాదండి, దీనికి చూసారు ఇంకో ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇంట్రాడేలకిను డెరివేటివ్స్కిను వీటికి యాక్టివ్ టైం కావాలంటే మీ టైము దీని మీద పెట్టాలి. అంటే మన పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు మానేసుకుని దీని మీద కూర్చుంటామా? అంటే అలాంటివి ఏమి లేకుండా ఖాళీగా ఉన్నవాళ్ళు పర్వాలేదు, ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చేస్తుంటారు ఈ పనులు, వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంది. ఇట్ ఎఫెక్ట్స్ దేర్ కెరియర్, ఇట్ ఎఫెక్ట్స్ దేర్ జాబ్ అండ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అంటే యాక్టివ్ టైం కావాలి దీనికి, యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్. మరి ఇన్వెస్ట్మెంట్ అయితే, ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మనకి టైము పెట్టక్కర్లేదు కదండి. అంటే మనం టైం పెట్టక్కర్లా, కొనేయటం పడేయటం అంతే, దానంతరం అదే వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్తుంది, పోతుంది, పోతాయి, మిగులుతాయి. కానీ ఓవరాల్గా కొన్ని మిగులుతాయి, బాగా డబ్బులు వస్తాయి. అంటే మన పని మనం చేసుకుంటూ డిస్టర్బెన్స్ లేకుండా దానిపైన చేసుకుంటాం. మేకింగ్ మనీ వైల్ యూఆర్ స్లీపింగ్ అంటారే, మనం ఏం చేయకుండా దానంతరం అదే పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఫండ్స్ తీసుకోండి, అస్సలు నిశ్చింతగా ఉంటాం కదా, తక్కువే వస్తుంది గ్రోత్, 14%, 15%, 18%, ఈవెన్ 12% రానివ్వండి. మన ప్రేమ లేకుండా హాయిగా ప్రశాంతంగా వస్తాయి. షార్ట్ టర్మ్లో చూసుకోకూడదు, లాంగ్ టర్మ్లో. మరి షేర్లు అయితే ఇంకెక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. మరి ఇవి దానికి ఏమి ఎఫర్ట్ పెట్టక్కర్లేదు కదా, టైం పెట్టక్కర్లేదు, స్కిల్ కూడా అక్కర్లేదండి. నో నాలెడ్జ్ నో స్కిల్. ఏదో కొంచెం ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త చూసుకుని తెలుసుకుని చేస్తే ఫినిష్. దీనికి స్కిల్, హై ఇన్వెస్ట్మెంటు, తర్వాత హై ఇన్వాల్వ్మెంటు. మన టైం కూడా పెట్టాలి. టైం పెట్టి చేయటానికి ఇదెందుకండి, మన వ్యాపారాలు, ఉద్యోగాలు చక్కగా అవి చేసుకుంటే వాటిల్లో వస్తాయి యాక్టివ్ ఇన్కమ్ సోర్సెస్. ఇదంతా అన్సర్టనిటీ ఎక్కువ కదా. చాలామంది అడుగుతుంటారు స్టాక్ మార్కెట్ యాజ్ ఎ కెరియర్ చెప్పండి అని. స్టాక్ మార్కెట్ యాజ్ ఎ కెరియర్ చెప్పాలంటే ఇవే చెప్పాలి, ఫ్యూచర్స్ ఆప్షన్స్. ఇంట్రాడేలు నేను చెప్పను అనుకోండి, ఫ్యూచర్స్ ఆప్షన్సే. కానీ ఫ్యూచర్స్ ఆప్షన్స్లో చాలా స్కిల్ కావాలి, నేర్చుకోవాలి, డబ్బులు కూడా పెట్టుబడి గట్టిగా ఉండాలి. అంటే బయట బిజినెస్ చేసినట్టే 5 లక్షలు 10 లక్షలు అలా పట్టుకొని చేయగలిగితేనే, ఏదో 20,000 10,000తో చేస్తారనుకున్న పోతారు. ఎందుకంటే దే ఆర్ ఆప్షన్ బయర్స్, ఆప్షన్సే దొరుకుతాయి, కొంటారు. చెప్పాను కదా, మెజారిటీ ఆఫ్ అకేషన్స్ దే లూజ్ మనీ. సో నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ అనే చెప్తాను నేను. మరి ఇంకోటి కంక్లూజన్ ఏంటంటే, స్టిల్ ఐ సే టు మీ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు లూజ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్ కదా. వారన్ బఫే గారు ఎప్పుడో చెప్పారు, నేనెవరిని చెప్పడానికి. అది ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పారు ఆయన, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పారు. బట్ నేను చెప్పేది ఏంటంటే, డెరివేటివ్స్లో కూడా ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు లూజ్ మనీ ఇన్ డెరివేటివ్స్. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్, ఊరికే క్యాజువల్గా చెప్పడం లేదు. బికాజ్ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ. డెరివేటివ్స్లో కూడా పీపుల్ ఆర్ మేకింగ్ మనీ, లూజింగ్ మనీ కాదు, దే ఆర్ మేకింగ్ మనీ. వాళ్ళలా మీరు చేయగలిగితే, నేర్చుకుంటే, మీరు ఆ స్కిల్ డెవలప్ చేసుకుంటే, యూ విల్ ఆల్సో నాట్ లూజ్ మనీ. సో ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు లూజ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్ అనేది డెరివేటివ్స్ కూడా వర్తిస్తుంది. కానీ మీ దగ్గర ఆ స్కిల్ ఉందా? ఓపెన్ ఛాలెంజ్.
90-95%కి ఉండదు ఆ స్కిల్. ఓన్లీ 5-10% దగ్గరే ఉంది. దే ఆర్ మేకింగ్ మనీ. ఎందుకంటే డెరివేటివ్స్లో అందరూ నష్టపోయేది కాదు కదా. కొందరికి పోయి నా దగ్గర పోతే మన ఇద్దరం ఆడుతున్నాం అనుకోండి గేము, నా దగ్గర డబ్బులు పోయినంటే మీ దగ్గరికి వచ్చినాయి కదా, లేదా మీ దగ్గర డబ్బులు పోయినంటే నా దగ్గరికి వచ్చినాయి. అలాగే సో మెనీ పీపుల్ ఆర్ లూజింగ్ మనీ, బట్ దిస్ మనీ ఈజ్ గోయింగ్ టు సంబడి, దట్ సంబడి ఈజ్ గెయినర్స్. గెయినర్స్ గేము ఆడటం తెలిస్తే మీకు యూ విల్ ఆల్సో మేక్ మనీ. లూజింగ్ కాదు, గెయినింగే. అప్పుడు ఆ గెయినర్స్ గేమ్ అర్థం చేసుకోగలిగితే దెన్ యూ కెన్ సే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లూజ్ మనీ ఇన్ డెరివేటివ్స్. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసి చూసి స్టడీ చేసి పోగొట్టుకుని తలకాయ బొప్పులు కట్టి చేసి ఫార్ములాలు ప్రాబబిలిటీస్ అన్నీ చేసి చూసి ఫైనల్గా నేను చెప్తున్న కంక్లూషన్, అనుభవంతో చెప్తున్న కంక్లూషన్, ఊరికే సరదాగా థ్యూరీ చెప్పడం లేదు. నేను ఈ డెరివేటివ్స్ మార్కెట్లో బోల్డ్ అంత నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. పోగొట్టుకుని మళ్ళీ దాన్ని వదిలిపెట్టకుండా మళ్ళీ తిరిగి కట్టి, యాక్చువల్గా ఫస్ట్ నా జనరల్ ఈక్విటీస్లో వాటిలో బోల్డ్ డబ్బులు పోగొట్టుకున్నాను ఒక ఫేజ్ 90s అయిపోయింది. 90s ఫేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2000 ఫేజ్లోకి వచ్చేటప్పటికి బాగా పికప్ చేసుకుని నేర్చుకుని ఈక్విటీలో డబ్బులు సంపాదించడం మొదలుపెట్టా. స్టార్టెడ్ మేకింగ్ బిగ్ మనీ. బట్ అక్కడికి వచ్చి పొగరకు వచ్చి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి మళ్ళీ డెరివేటివ్స్ ఎంటర్ అయ్యా. 2000s నుంచి ఈ డెరివేటివ్స్లో చేసి ఆ డెరివేటివ్స్లో క్షవరం అయింది, చాలా డబ్బులు పోగొట్టుకున్నా. అయితే లక్కీగా అంటే ఆ టైంలో కొంచెం పర్వాలేదు, పోయినా తట్టుకోగలిగినంత పరిస్థితిలో ఉన్నాను కాబట్టి పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ అర్థమైంది ఏంటి కమ్ము తిన్నా, నాకు చాలా తెలుసు చాలా వచ్చు అనుకున్నాను. ఏంటంటే అర్థమైంది ఏంటంటే రీసెర్చ్ చేస్తే అర్థమైంది ఏంటంటే దిస్ ద డిఫరెంట్ బాల్ గేమ్. అచ్చా, డెరివేటివ్స్ సెగ్మెంటు ఇంట్రాడేలు, దిస్ ద డిఫరెంట్ బాల్ గేమ్. ఇన్వెస్ట్మెంటు సైకాలజీ, ఇన్వెస్ట్మెంటు గురించి తెలిసినట్టు అవగాహన, ఆ ప్రిన్సిపల్స్ ఇక్కడ అప్లై అవ్వవే. ఓహో, దిస్ ద డిఫరెంట్ బ్రాంచ్ ఆఫ్ స్టడీ. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సంవత్సరాలు పట్టింది నాకు. స్టడీ చేస్తూ అది చేసి ఏమైనా వదిలిపెట్టే స్వభావం కాదు కదా. బహుశా మీ అందరి ముందు నిలబడి ఇవన్నీ చెప్పాలి, మాట్లాడాలి కదా, అందుకనేమో భగవంతుడు అలాంటిది ఇచ్చాడు, మొండితనం. అలా మళ్ళీ వెళ్ళి అటు చేసి ఎందుకు డబ్బులు పోతున్నాయి, ఎవరు గడిస్తున్నారు, ఏం చేస్తున్నారు, డబ్బులు సంపాదించే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా అయితే పోతాయి, ఇవన్నీ చేయడానికి సంవత్సరాలు పట్టేసింది. అయితే ఫైనల్గా నేర్చుకున్నానులేండి లక్కీగా, ధైర్యంగా. అందుకనే ఆ బేస్ మీదే నేను చెప్తున్నా, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు లూజ్ మనీ ఈవెన్ ఇన్ డెరివేటివ్స్ విత్ దట్ కాన్ఫిడెన్స్. అందుకని నేను నేర్చుకున్నది మ్యాక్సిమం పుస్తకాల్లో అక్కడిక్కడ చదివింది, క్లాసుల్లో అటెండ్ అయ్యి నేర్చుకున్న దానికంటే కూడా నేను ప్రాక్టికల్గా చేసి నేర్చుకున్న చాలా ఎక్కువ. వాళ్ళేం చెప్తారు, చాలా క్లాసులు నేను అటెండ్ అయ్యాను. వాళ్ళు చెప్పేదానికంటే కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా చాలామంది చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు దే ఆర్ కేపబుల్ ఆఫ్ మేకింగ్ మనీ. నాకు డౌట్ వచ్చింది, ఆ చెప్పేవాళ్ళు కూడా డబ్బులు సంపాదిస్తున్నారంటే నాకు డౌట్ వచ్చేసింది. పుస్తకాలు రాసేవాళ్ళు వాళ్ళు డబ్బులు సంపాదిస్తారంటే గ్యారంటీ ఏం లేదు. అందుకని ప్రాక్టికల్గా చేసి చూసి రకరకాల ఎక్స్పెరిమెంట్లో చూస్తే ఫైనల్గా అర్థమైంది, ఓహో దిస్ ఈజ్ ద వే. ఈ పద్మవ్యూహాన్ని ఛేదించడం కూడా వీలు పడుతుంది. అంటే వెళ్ళటమే కాదు, బయటికి రావటం కూడా, సక్సెస్ఫుల్గా బయటికి రావటం కూడా వీలు పడుతుంది. ఆ రహస్య ద్వారాలు వాళ్ళకి తెలుసుకుంటాయి ఎవరైతే శోధన చేస్తారు. సో చాలా పెద్ద గేమ్ ఇది. ఆ పెద్ద గేమ్లో ఏంటంటే తెలుసుకుని నేర్చుకుని స్కిల్స్ డెవలప్ చేసుకుని వెళ్ళాలి తప్ప అందరికీ కాదు. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, చాలా పెద్ద వీడియో, ఎవరైతే చూస్తున్నారో దయచేసి సాహసం చేయకండి. మీరు చేయాలనుకుంటే స్కిల్స్ డెవలప్ చేసుకోండి, నంబర్ 1. నంబర్ 2, వాల్యూమ్ ఎప్పుడు కూడా స్మాల్ వాల్యూమ్. మీకున్న కెపాసిటీకి 20-25% కంటే మించి ఆడకండి. పోతే అంతటితో పోతుంది. మీరు నేర్చుకుంటారు కదా, యూ విల్ నో హౌ టు లూజ్ మనీ. మీ డబ్బులు ఎలా పోతాయో కూడా మీకు అర్థమవుతుంది కదా. అంతేగాని మీ దగ్గర 10 లక్షలు ఉంటే 10 లక్షలతో దిగొద్దు, ఆ రేంజ్కి వెళ్ళొద్దు. గ్రీడు, ఫియరు, ఈ రెండు ఇక్కడ ఉంటాయి. కాబట్టి గ్రీడ్కి ఫియర్కి మధ్యన మనల్ని మనం పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఆ గేము
థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ అనే ప్రిన్సిపల్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి, అర్థం చేసుకోవాలి. తర్వాత స్ట్రక్చరు, ఇది ముఖ్యంగా డెరివేటివ్స్ అయితే ఆ ఇంట్రాడే గురించి చెప్పడానికి ఏం లేదండి, అందులో ఏమీ లేదు, ఇంత టెక్నికల్సే. కానీ డెరివేటివ్స్ బోల్డ్ అంత ఉంది, పెద్ద సబ్జెక్ట్ అది, చక్కగా డెవలప్ చేశారు. అందులో ఏంటంటే అది మీకు ఎంతసేపు ఈ మన చెస్ గేమ్ లాంటిది, ఇది ప్లాన్ ఏ ప్లాన్ బి, ఇక్కడి నుంచి ఇక్కడైతే ఏంటి అక్కడైతే ఏంటి, అలా జరిగితే ఏంటి ఇలా జరిగితే ఏంటి, రెండింటికి ప్లాన్ ఏ ప్లాన్ బి సొల్యూషన్స్ తెలియాలంటే మన అట్లా చకచక అంత సిస్టమేటిక్గా అంత ప్లాన్ చేసుకుని మూవ్ చేయాలి. అట్లా చేసుకుంటే ఓహో చాలా ఈజీగా కనిపిస్తుంది, బట్ కనిపించడం వేరు. అది తెలిసిన వాళ్ళకి ఈజీ, పద్మవ్యూహంలోకి వెళ్ళటం రావటం అర్జునుడికి ఈజీ, కానీ అభిమన్యుడికి కాదు కదా. అభిమన్యుడు చాలా వీరుడు, గొప్పవాడు, కానీ బయటికి రాలేకపోయాడు కదా. అంత గొప్ప వీరుడు కాకపోయినా అర్జునుడికి దారులు తెలుసు కాబట్టి వెళ్తే వచ్చేయగలడు, అది తేడా. ఓకే అండి, సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చాలా లాంగ్ పెద్ద ఎక్కువగా చెప్పేసానేమో, మీకు షార్టు చూడండి, లేకపోతే చూడకండి, ఎందుకు అనవసరం, చూసేస్తే ఓకే. ఆల్ ది బెస్ట్.